సముద్రపు స్వాతంత్ర్యాన్ని దోచుకున్నప్పుడు చేపలు యుద్ధాన్ని ఎంచుకున్నాయి. సూర్యోదయపు బంగారు కిరణాలు అలలపై మెరుస్తున్నాయి. కెమెరా నెమ్మదిగా లోతుల్లోకి దిగుతుంది. అక్కడ ఒక అద్భుత ప్రపంచం ఉంది. కానీ ఆ శాంతి ఎక్కువసేపు నిలవలేదు. సముద్ర గర్భంలో ఒక గొప్ప చేపల సామ్రాజ్యం ఉంది. ముత్యాలతో నిర్మించిన రాజభవనాలు, రంగురంగుల ప్రవాళాలు, వెండి వంటి చేపల దళాలు. చిన్న చేపలు ఆటలు ఆడుతుంటాయి. పెద్ద చేపలు రక్షణ కాపలా కాస్తుంటాయి. ఆ సామ్రాజ్యానికి రాజు జ్ఞానం, ధైర్యం కలిగిన నాయకుడు. అతను తన ప్రజలను ప్రేమతో చూసుకుంటాడు. ఆ రాజ్యంలో ఒక చిన్న చేప ఉంది, పేరు తరంగి. ఆమె కల ఒకరోజు రాజ్యాన్ని కాపాడే వీరురాలిగా మారాలి. ఒకరోజు సముద్రం అకస్మాత్తుగా నిశ్శబ్దమైంది. దూరంలో భీకర నీడలు కనిపించాయి. అవి షార్క్ సైన్యం. వారి నాయకుడు క్రూరుడు. అతని లక్ష్యం సముద్రాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం. ఒక క్షణంలోనే దాడి ప్రారంభమైంది. చేపలు పరుగులు తీశాయి. అనేక మంది బంధించబడ్డారు. స్వాతంత్ర్యం కబళించబడింది. గాయపడిన ప్రజలను చూసి రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సభను ఏర్పాటు చేశాడు. మన స్వాతంత్ర్యం మన హక్కు. దాన్ని ఎవరూ లాక్కోలేరు అని గర్జించాడు. మొదట భయం, తర్వాత నిశ్శబ్దం. అప్పుడు చిన్న చేప తరంగి ముందుకొచ్చింది. మనం కలుసుంటే గెలుస్తాం మహారాజా అని ధైర్యంగా చెప్పింది. ఆ మాట అందరి హృదయాల్లో అగ్నిలా రగిలింది. రాజు ఆదేశం ఇచ్చాడు. శిక్షణ ప్రారంభమైంది. వేగంగా ఈదడం, ఐక్య వలయాలు రూపొందించడం, పరస్పరం రక్షణ కల్పించడం. తరంగి అత్యంత కష్టపడి సాధన చేసింది. పెద్ద చేపలు చిన్నవారిని ప్రోత్సహించాయి. భయం క్రమంగా ధైర్యంగా మారింది. షార్క్ సైన్యం మళ్లీ వచ్చింది. ఈసారి చేపలు సిద్ధంగా ఉన్నాయి. భీకర యుద్ధం ప్రారంభమైంది. నీరు కంపించింది. ప్రవాళాలు విరిగిపోయాయి. రాజు ముందుండి పోరాడాడు. షార్క్ నాయకుడు అతన్ని గాయపరిచాడు. రాజు కింద పడిపోయాడు. సముద్రం నిశ్శబ్దమైంది. అప్పుడు తరంగి గర్జించింది, మన ఇల్లు కాపాడాలి. ఆమె ధైర్యం అందరినీ లేపింది. అన్ని చేపలు ఐక్యంగా ఒక భారీ వలయంగా ఏర్పడ్డాయి. ఒకేసారి దాడి చేశారు. షార్క్ సైన్యం వెనక్కి తగ్గింది. చివరికి షార్క్ నాయకుడు ఓడిపోయాడు. సముద్రం మళ్లీ ప్రశాంతమైంది. రాజు మెల్లగా లేచాడు. తరంగిని చూసి చిరునవ్వు చిందించాడు. నిజమైన వీరురాలు నువ్వే అన్నాడు. సూర్యోదయం మళ్లీ ఉదయించింది. ఈసారి స్వాతంత్ర్య కాంతిగా. చిన్న చేపలు ఆనందంతో ఈదాయి. ప్రవాళాలు మళ్లీ వెలుగొందాయి. రాజు ప్రజలతో అన్నాడు, ఐక్యతే మన బలం, ధైర్యమే మన ఆయుధం. స్వాతంత్ర్యం కోసం కలిసి పోరాడితే ఎవ్వరూ మనల్ని జయించలేరు. నీతి, ఐక్యత మరియు ధైర్యం ఉన్నప్పుడు స్వాతంత్ర్యాన్ని ఎవ్వరూ దోచుకోలేరు.